నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్సిటీల్లో పరిపాలనకు యూనిఫైడ్ చట్టం, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్ని తీసుకొస్తామన్న లోకేష్. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి, విచారణ సాగుతోందన్న పవన్ కళ్యాణ్. జూన్ కల్లా పోలవరం పునరావాస కాలనీలు పూర్తి, వైసీపీ నిర్లక్ష్యం వల్లే జాప్యం జరిగిందన్న నిమ్మల. తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ, కమిటీ ఎదుట హాజరైన కలెక్టర్ వెంకటేశ్వర్. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న ఎదురు కాల్పులు, ముష్కరుల కోసం భద్రతా దళాల వేట. విశ్వవిద్యాలయాల్లో పరిపాలన కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురానున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మెరుగైన చట్టం తీసుకొచ్చేందుకు సమీక్షిస్తున్నామన్న ఆయన, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఐఐటీ మద్రాస్, టోక్యో యూనివర్సిటీ, టీసీఎస్తో కలిసి అమరావతిలో డీప్ టెక్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం, సెంచూరియన్ యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది అధ్యక్ష. విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే, సెంచూరియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది, క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. గత ప్రభుత్వం దాదాపు 5 సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అంటే మోహన్ బాబు యూనివర్సిటీ, హనుమాచారి యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, ఈ 4 యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది అధ్యక్ష. అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్లీ రిక్రూట్మెంట్కి వచ్చేగల్లా మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చే, మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు వచ్చినాయి. గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష. అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయిస్తాం జరిగింది. ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున భారతదేశానికి రావాలి, రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు. కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం. దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది. రాష్ట్రంలో గంజాయి పంట ఎక్కడ పండించినా గుర్తుపట్టేలా ఈగల్ వ్యవస్థను రూపొందించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యా సంస్థల్లోనూ ఈ వ్యవస్థను తీసుకొస్తామని, ఈగల్ వ్యవస్థ కోసం పనిచేసే పోలీసులకు 30% అదనపు జీతభత్యాలు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. చాలా స్పష్టంగా చెప్పాను, జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం. అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులకి 30% ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తూ ఉంది. అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాం. ఈ రోజు మేము డ్రోన్స్ వాడి, శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్లి అక్కడున్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి, ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష. నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, గంజాయి పంటని వేరే పంటతో కలిపేస్తున్నారు. ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని. అది కూడా మేము జీఎంలో డిస్కస్ చేసాం అధ్యక్ష. అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం. అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో, పాఠశాలలో ఈ ఈగల్ కమిటీస్ పెట్టాలని నిర్ణయించి, ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టట్లేదు అధ్యక్ష. ఎగ్జామ్స్ అయిన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెనపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారని విపక్ష సభ్యులు ప్రశ్నించగా మంత్రి లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వమే 4200 కోట్ల బకాయిలు పెట్టిందని మండిపడ్డారు. గత 5 ఏళ్లు బకాయిలు పెట్టి విద్యార్థుల్ని
వంచిన వైసీపీ నేతలకు మాట్లాడే అర్హత లేదని మంత్రి డోలా అన్నారు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని, మిగిలిన బకాయిలకు త్వరలోనే బడ్జెట్ విడుదల చేస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ కాల, ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది. 2 వసతి దీవెనలు అంటే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోనివ్వండి మేడం, అది పెండింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సార్, మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం. ఆయన అధికారంలో ఉన్నారు, మీరు మంచి మనసు చేసుకోండి మేడం. ఈ రోజు పిల్లలు 6.5 లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం. ఫీజు రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లలు సర్టిఫికేట్స్ లేక, ఉన్నత చదువులు లేకుండా ఇబ్బంది పడేదానికి. అధ్యక్ష, ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగింది హౌస్ లో, ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రీయింబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, ఇన్నరు, కనీసం నోట్ చదవరు. కాబట్టి ఇంకో కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి, చదివిన తర్వాత మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4,200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి. ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4,200 కోట్లు బకాయిలు పెట్టారు. నంబర్ 1. నంబర్ 2 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు వినండి, 16 నెలలు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా, హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? అది కరెక్ట్ కాదు. దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి, మంత్రి గారు క్లీన్ గా సమాధానం చెప్తారు. వాళ్ళ కాలేజీ అధ్యక్ష, గత ప్రభుత్వంలో రహస్యంగా వాళ్ళకి ఏమైనా చెల్లించారో పరిశీలించారు అధ్యక్ష. రహస్యంగా చెల్లించారని చూడాలి. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా అంకెలు చెప్పాను అధ్యక్ష. వసతి దీవెన అని పేరున్నారు అధ్యక్ష, ఇది రాజ్యాంగం ప్రవచించింది. స్కాలర్షిప్ తో మేము ఇచ్చాము అధ్యక్ష, పేర్లు మార్చారు. వసతి దీవెన, విద్యా దీవెన పెట్టి పిల్లల జీవితాలను నాశనం చేసిన వాళ్ళు కాదు అధ్యక్ష. సక్రమంగా కాలేజీకి వచ్చి అక్కడి పక్కదో పడుతున్న వాళ్ళు కాదా? ఆ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు 3 సార్లు పేమెంట్ విధానం మార్చారు వీళ్ళు? మొదటిసారి తల్లుల అకౌంట్కి, తర్వాత విద్యార్థుల తల్లుల అకౌంట్ కానీ వాళ్ళు మార్చేది వాస్తవం కాదా? ఎందుకు చేశారు వీళ్ళు? ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధానం తప్పని నిర్ధారించుకున్నారు అధ్యక్ష. ఈయనకు మాత్రమే, వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులకు డైరెక్ట్ గా చెల్లించారేమో, రహస్య ఒప్పందం ఉందామేమో, అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష, వీళ్ళు చెప్తున్నారు, నేను అడుగుతున్నా, వసతి దీవెన ఏనాడు మీరు సక్రమంగా ఇచ్చారు? షెడ్యూల్ ప్రకారం 50% మించలేదు, అంగీకరించండి. ఏనాడు 50% మించలేదు. ఓవరాల్ గా చూసుకుంటే 40.1%, 40.1% మీరు పంపిణీ చేశారు. 2019-20లో 1911 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 950 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇది 50% అధ్యక్ష. గవర్నమెంట్ మీరే వచ్చింది, మా గవర్నమెంట్ కాదు. మీరు ఇంకా ఇప్పుడు పాత రోజు నుంచి మీరు అధికారంలో లేరని భ్రమలో ఉంది. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ప్రశ్నించలేదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి మాట్లాడబట్టి శక్తి లేని, అందుకని అది కూడా ప్రతిపక్షాలకు ఫీల్ అవుతారు అధ్యక్ష. 2021 అధ్యక్ష 2112 కోట్లు గారు 1156 కోట్లు అధ్యక్ష. ఇది కూడా 50% అధ్యక్ష. ఇది వసతి దీవెన. 21 ఏం కొత్త స్కీమ్ అయ్యా? స్కాలర్షిప్ లేవా? నీ స్కూల్లో నువ్వు డబ్బులు తీసుకోలేదా? నీ అకౌంట్ చెక్ చేద్దారండి, మీ అకౌంట్ చెక్ చేద్దాం, హౌస్ కమిటీ చేస్తారు అవసరం అయితే. మీకు రాలేదా? స్కాలర్షిప్ లేకుండా మనుగడన్నావా? భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇందాక మీరు చెప్పారు గత ప్రభుత్వాలన్నీ చెల్లించినాయి అని అన్నారు. అంటే మా ప్రభుత్వం కూడా అందులో ఉంది. మళ్ళా చూడండి, 1 సంవత్సరం పెండింగ్ అంటే ఏ సంవత్సరం 50% మించలేదు. 23-24 అధ్యక్ష 1752 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ₹1 అధ్యక్ష. మొత్తం 9570 కోట్ల బకాయి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు చెల్లించిన అధ్యక్షగా 3900 కోట్ల అధ్యక్ష. ఇది 40.84%. దీనికి ఏ సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు? ఇది విద్యార్థులు వంచడం కదా, మోసం చేయడం కదా, మాట తప్పమంటారు, మళ్ళీ సగం అరకొర, దానికి మళ్ళీ పెద్ద పేపర్ ప్రకటన, సంబరాలు, మేమేదో కొత్తగా పెట్టామని చెప్తున్నారు. కొత్త స్కీమ్ అంట. స్కాలర్షిప్ పాతే వీళ్ళ నాయకుల గురించి చెప్పుకోవాలి, ఎక్కడ వాళ్ళ నాన్న గురించి చెప్తున్నారు. ఆ మహానాయుడు వాళ్ళ నాన్న అంటే వీళ్ళు తప్పులు ఒప్పుకున్నారు, ఆయన పేరు చెప్పుకున్నారు. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఈ సంవత్సరం పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. మిగిలిన అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా చెల్లించాం. మిగిలినటువంటి బకాయిలు త్వరలో బడ్జెట్ రిలీజ్ అయిపోతున్నాం అధ్యక్ష. మేము విద్యార్థుల భవిష్యత్తు కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష.
వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి గుర్తించామని మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారన్న పవన్ దానిపై విచారణ సాగుతోందన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని అసెంబ్లీలో పవన్ ప్రకటించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షుడు. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసి సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్షుడు. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ ని ఒక 2 months బ్యాక్ పెట్టాం. చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం. 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష. 24-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తున్నాయని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం. ఇప్పుడు దాకా ఆడిట్ ఫోరం ఇంకొక మిగతా మండలాలు 665లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు. ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్ గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్ కి దొరకవండి. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్. అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. యాజ్ ఆన్ నౌ 75.84 lakhs హావ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష. మినిమం వేజ్ పెంచాలి ఇదనంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు 25-26కి ఎంత పెంచాలి అనేది యాజ్ ఆన్ ఫర్ మినిమం వేజ్ 300 రూపాయలు అధ్యక్ష. 24-25 మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. గౌరవ సభ్యులు కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు. అందువల్ల వేజ్ కాంపౌండ్ మనం డిసైడ్ చేయం అధ్యక్ష. అది 2026 జూన్లోగా పోలవరం నిర్వాసిత కాలనీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్క పని చేపట్టకపోవడమే జాప్యానికి కారణమన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అడిగిన ప్రశ్నకు నిమ్మల సమాధానమిచ్చారు. 2024 సెప్టెంబర్లో జరిగినటువంటి కేబినెట్ లో ఎందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించింది, ఈ ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందని అడుగుతున్నారు. అడగవలసింది గత ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆ రోజు పార్టీ 1.15 మీటర్స్ ప్రతిపాదించింది మీరే, దానికి నిధులిమ్మని కోరింది మీరే. మళ్ళీ ఈ రోజు ఎందుకు అంగీకరించారని మాట్లాడుతూ ఉన్నారని అంటే పదే అబద్దాలు చెప్పేటువంటి పరిస్థితి. దాదాపు 373 విలేజ్లకు గాను 24 గ్రామాలు మాత్రమే షిఫ్ట్ చేసినట్టు నేషనల్ ఎస్టీ కమిషన్ రికార్డు అధ్యక్ష. అది 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి కాలనీలు తప్ప ఒక్క కాలనీలో ఒక్క ఇల్లు కూడా కనీసం పునాది కూడా ఇటుక ముక్క పేర్చలేనిటువంటి వాళ్ళు కూడా ఈ రోజు కాలనీల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? తెలంగాణలో కలిపేయండి అని చెప్పి సాక్షాత్తు నిర్వాసితులు రోడ్డు మీదకి వచ్చి గత ప్రభుత్వంలో పోరాడారనంటే ఆ పాలనే ఒక ఉదాహరణ అధ్యక్ష. 75 కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన 49 కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్న కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గతంలో మనం టెండర్స్ పిలిచి వాటి నిర్మాణానికి ఏజెన్సీలు ఫిక్స్ చేసినప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి పనులు చేయకుండా బిల్లులు రానిటువంటి స్థితిలో ఇప్పుడు ఆ పనులను కంప్లీట్ చేయమంటే ఈ కొత్తగా పెరిగినటువంటి రేట్లుగా అవి గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో వాళ్ళ జీవో 35 ప్రకారం కొత్త రేట్స్ ఇమ్మని అడిగితే అది సాధ్యమయ్యేటువంటి పని కాదని ఆ పనులన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క 49 కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటిది ఒకటి. రెండవది ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి టోటల్ గా అంటే ఒక 1 year లోపల అంటే 2025 జూన్ కల్లా ఈ ప్రక్రియను ప్రారంభించి 2026 జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష.
వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి భార్యపై దాడికి పాల్పడిన ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి చేయడమే కాక తన భర్త దస్తగిరిని చంపేస్తామంటూ సంషున్ పర్వీన్ బెదిరించారని దస్తగిరి భార్య షబానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, దస్తగిరి భార్యను బెదిరించిన కేసులో పోలీసులు ఏం చర్యలు చేపట్టారు? ఆ మహిళలకు సంబంధించి వివరాలేంటి? స్వప్న, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి భార్య షబానా పైన ఈ నెల 15న తొండూరు మండలం మల్యాల గ్రామంలో ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి చేసిన ఘటన పైన ఇవాళ ఉదయం పులివెందుల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొన్ననే షబానా తొండూరు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ వాళ్ళు స్పందించలేదని ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేయడంతో ఇవాళ ఉదయం పులివెందుల రూరల్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఇద్దరు మహిళలు సంషున్ పర్వీన్ అనేటువంటి వైసీపీ మహిళా కార్యకర్తల పైన కేసు నమోదు చేశారు. ఐపీసీ 196, 353, 506, 195A సెక్షన్ల కింద ఇద్దరిపైన కేసులు నమోదు చేశారు. ప్రధానంగా మల్యాల గ్రామానికి ఈ నెల 15న వెళ్లినటువంటి దస్తగిరి దంపతులు ఇంట్లో ఉన్న సమయంలో ఒక ఉద్దేశపూర్వకంగానే ఇంట్లోకి వచ్చి షబానా పైన, దస్తగిరి భార్య షబానా పైన విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా సంవత్సరం లోపు దస్తగిరిని ముక్కలుగా నరికేస్తామని కూడా బెదిరించారనేది షబానా ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐ కేసులో సాక్ష్యం చెప్తున్నాడు, అంత ధైర్యవంతుడని భర్త అనే విధంగా కూడా వైసీపీకి చెందినటువంటి ఇద్దరు మహిళా కార్యకర్తలు బెదిరించారని షబానా ఫిర్యాదు చేశారు. ఆ షబానా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే బెదిరించారో ఆ ఇద్దరు మహిళా కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసులు సమాచారం ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. మధ్యాహ్నం డిఎస్పీ, పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ ఆ ఇద్దరు మహిళా కార్యకర్తలను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన దస్తగిరి భార్యను కూడా పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పడంతో మధ్యాహ్నం ఇరు వర్గాలకు చెందిన ఇరువురిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఈ కేసు అంశం పైన ప్రధానంగా చర్చించి ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా వివేక కేసులో కీలక సాక్షి అప్రూవర్ గా ఉన్నటువంటి దస్తగిరి పైన ఎందుకు ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారనే దానిపైన డిఎస్సీబీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసులు విచారించేటువంటి అవకాశం ఉంది. స్వప్న, ధన్యవాదాలు మురళి. అధికారుల నిర్లక్ష్యం వల్ల అమలాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. స్కూలు యాజమాన్యం పరీక్ష గదిలోని సిమెంటు బస్తాల్ని ఖాళీ చేసి శుభ్రం చేయలేదు. పరీక్ష సమయానికి ముందు హడావుడిగా సిమెంటు బస్తాల్ని ఖాళీ చేయించారు. సిమెంటు బస్తాలు ఖాళీ చేసేంత వరకు పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థులు రూమ్ బయటే ఉంచడంపై వారి తల్లిదండ్రులు మండిపడ్డారు. ఘటన స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని చాటుతోందన్నారు. శ్రీకాళహస్తిలో తుక్కు వ్యాపారి సుశీష్ చౌబేకి వేధింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గతంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వేధించగా ఇప్పుడు స్థానిక సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సుధాకర్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏర్పేడు మండల పరిధిలోని ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ల నుంచి తుక్కు లోడుతో వెళుతున్న లారీల్ని సీఐ, ఎస్ఐ అడ్డుకుంటూ బెదిరిస్తున్నారని ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. వారు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో పాటు సీఎంఓకు సమాచారం ఇచ్చారు. అనంతపురం డీఐజీ రంగంలోకి దిగి సీఐ, ఎస్ఐను విచారణకు రావాలని ఆదేశించారు. గతంలో ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యాపారి సుశీష్ చౌబే స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. Last July month, I got call from local MLA Sudhir Reddy sir. He called me in my number. He told me, you don't do here any business. You want to do business, must you want to pay me some money. And he called me to come meet in Hyderabad. I go to meet in Hyderabad also. I go meet here, but they demand me every month you pay to 50 lakh to 1 crore per month. But I know that much I am not earning, so I am not ready to pay. So now he told stop your all business. Now he closed my all factory, all worker gone. Now I don't have business here. So now I not ready to pay. So they told you don't go any company. Now I am sitting my home only. I am not going anywhere. One day I got 2 days before in one company call coming. So I am going. So MLA person they are waiting. His name is Himachi. MLA person, he told I am MLA person. Before he called me also night late. If I don't go any company.
So they fighted with me and they taken my phone and they given warning and he told me you don't live here otherwise I kill you. Till now they not return my phone. I'm calling out for they not respond. And they told you live in Tirupati, you don't live, close your company and you give company to me. I will do business, you don't do business. Please help me and save my life because MLA will kill me. Clearly I know. కడప నడిపొడ్డున చెన్నూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సైన్స్ మ్యూజియం కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారింది. లక్షలు వెచ్చించి నిర్మించిన మ్యూజియం శిథిలావస్థకు చేరింది. అందులో పరికరాలన్నీ తుప్పుపట్టిపోయాయి. వైసీపీ హయాంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరి భూత్ బంగ్లాను తలపిస్తోన్న మ్యూజియంకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సైన్స్ మ్యూజియం 2006లో ప్రారంభించారు. ఎన్నో లక్షలు వెచ్చించి దాన్ని నిర్మించారు. కొద్ది నెలలు అది బాగా పనిచేసింది. ప్రస్తుతం అది దాని ఆనవాళ్ళు కూడా సరిగా కనిపించట్లేదు. లక్షలు విలువ చేసే పరికరాలన్నీ తుప్పు పట్టి ఉన్నాయి. పరిసరాలంతా కూడా పాడుబడిన బంగ్లా మాదిరిగా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని బాగు చేస్తే కన్నా ఎంతో ఉపయోగపడుతుంది. 2006లో సైన్స్ మ్యూజియం అనేది కడప నడిబొడ్డున చెన్నూరు బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అందులో కొన్ని రూములు సచివాలయాలుగా ఏర్పాటు చేశారు. అందులో ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి పరికరాలు మటుకు పక్కన పెట్టడం జరిగింది. పెట్టిన దానివల్ల ఎంతో విలువైన పరికరాలు చెదలు పట్టిపోయినాయి. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వమైన ఆ మ్యూజియాన్ని పట్టించుకుంటే చిన్నపిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. గొప్ప లక్ష్యంతో కడప నగర యువతకు మంచి ఆదర్శప్రాయంగా చరిత్రను చూపే విధంగా ఉండాలని చెప్పి మ్యూజియాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్ ప్రభుత్వం యువతను పట్టించుకోకుండా దాన్ని శిథిల వ్యవస్థకి తీసుకొచ్చి నాశనం చేసే దిశగా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు దాన్ని గుర్తించి లక్షలు విలువ చేసే సంపదను నాశనం కాకుండా కాపాడాలని కలెక్టర్ వారికి విన్నవించుకుంటున్నాం. నలభై మంది మహిళా కార్మికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. రొయ్యల పరిశ్రమలో పనిచేసేందుకు వెళుతున్న బస్సు చిన్న గుమ్ములూరు వద్ద బోల్తా పడింది. ఘటనలో 20 మందికి మహిళా కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో క్వారీ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి బలయ్యాడు. బైక్పై వెళుతున్న కన్నారావును టిప్పర్ వెనక నుంచి ఢీకొట్టింది. కన్నారావు వెంటనే కింద పడగా టిప్పర్ చక్రాలు అతనిపై నుంచి దూసుకెళ్లాయి. ఘటనలో కన్నారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రాంతంలో క్వారీ టిప్పర్లు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిమితికి మించిన లోడుతో వెళ్లడమే కాక నిర్లక్ష్యంగా నడుపుతున్నారని వాపోయారు. గంజాయి మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్మగ్లింగ్ ద్వారా వారు సంపాదించిన ఆస్తుల్ని జప్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 ఆస్తుల్ని స్వాధీనపరుచుకున్న ఈగల్ బృందం మరికొందరిపైన గురిపెట్టింది. గంజాయి మాదక ద్రవ్యాల స్మగ్లర్ల ఆర్థిక మూలాలపై ఈగల్ బృందం దెబ్బ కొడుతోంది. స్మగ్లింగ్ ద్వారా వారు కూడబెట్టిన ఆస్తులు ఎక్కడెక్కడ ఎవరెవరి పేరిట ఉన్నాయో గుర్తించి వాటిని జప్తు చేస్తోంది. ఈ తరహా చర్యలు తీసుకోవాలని కనీసం 100 మంది స్మగ్లర్లపై గురిపెట్టింది. ఇటీవల విజయనగరం జిల్లా ఎస్కోట్కు చెందిన శెట్టి ఉమామహేశ్వరరావు, అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట వాసి పడాల నాగేశ్వరరావులకు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మరో 10 మందికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. త్వరలో వీటి ఉత్తర్వులు వెలువడనున్నాయి. గంజాయి అక్రమ రవాణా, స్మగ్లింగ్ కార్యకలాపాల ద్వారా కోట్లు కూడబెడుతున్న స్మగ్లర్లు ఆ సొత్తునే ఖర్చు చేస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. అయితే వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిపులేటర్స్ చట్టం చాప్టర్ 5A అంశాల్ని ఈగల బృందం వినియోగించుకుంటోంది. గంజాయి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా కూడబెట్టిన సొత్తుతో చాలా మంది స్మగ్లర్లు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్లు ఈగల్ గుర్తించింది. గతంలో నమోదైన కేసులతో పాటు కొత్తగా నమోదవుతున్న వాటిలోనూ ఆర్థిక విచారణ చేపట్టింది.
ఆయా కేసుల్లో నిందితులు వారి సంబంధీకులకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, అవి ఎప్పుడు ఎలా సమకూర్చుకున్నారు, వారి బ్యాంకు ఖాతాల వివరాలను ఈగలు పరిశీలిస్తోంది. అవి అక్రమమని నిర్ధారించుకున్న తర్వాత వాటి జప్తునకు వీలుగా దర్యాప్తు అధికారి ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చెన్నైలో ఉండే స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిపులేటర్స్ చట్టం అధికృత అధికారి జప్తు ఆదేశాలు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత 9 నెలల వ్యవధిలో నమోదైన ప్రతి గంజాయి కేసులోనూ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ఎస్పీలు, డీఎస్పీలు, ఎస్హెచ్ఓలకు ఈగల ఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. నమోదయ్యే ప్రతి కేసులోనూ స్మగ్లర్ల ఆర్థిక మూలాలు వెలికితీసి వారి ఆస్తులను జప్తు చేయిస్తామని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ చెప్పారు.